యువత ప్రముఖ పాత్ర పోషిస్తారు. విధమైన ప్రలోభాలకు లోనవుతున్నారు. వాళ్ళకి అందుబాటులో ఉండే దగ్గరి సాధనము సినిమా అండి. యువత అంటే ఆ దశలో వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుంది. ఇంటి దగ్గర వాతావరణం సరిగా లేకపోవడం, విద్యా వ్యవస్థ సరిగా లేకపోవడంతో క్లాసులకు వెళ్తారు, కాలేజీకి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత క్లాస్ లేకపోవడం లేదా బంకు కొట్టు సినిమాలకు వెళ్తారు. సో సినిమాలలో ఆ దశలో వివేచన కానీ వివేకం కానీ లేని వయస్సులో ఆ టైంలో వాళ్ళకి సొంత అభిప్రాయాలు అనేవి ఏర్పడుతుంటాయి. తల్లిదండ్రులు చెప్పినా కూడా వాళ్ళకి రుచించవు. ఫ్రెండ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, తర్వాత వాళ్ళకి అందుబాటులో ఏముంటాయో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో సినిమాలను ఏ విధంగా భావిస్తున్నారంటే, సినిమాలలో ఏ హీరో ఏ పని చేస్తాడో, సినిమాలు ఏది చూపిస్తున్నారో అదే నిజ జీవితం అనుకొని ప్రలోభపడి యువత నిర్వీర్యం అవుతుందని. సినిమా నిజ జీవితం, సినిమా వేరు, ఏ విధంగా లైఫ్ లో అభివృద్ధి చెందాలో కెరీర్ ని వదిలేసి ఇతర విషయాల వాళ్ళ దృష్టిని మరలించి వాళ్ళ కుటుంబానికి అన్యాయం చేస్తున్నారు, తద్వారా దేశానికి కూడా అన్యాయం చేస్తున్నారు. చాలా మంది ఏమంటుంటారంటే, సినిమాలు చూసి ఎవరు చెడిపోతారంటే, సినిమా నేను ఇంటర్వ్యూలు చూసినప్పుడు సినిమా వల్ల చెడిపోయే, అలాగే సినిమా వల్ల చాలా మంచి సినిమాలు వస్తున్నాయి, మరి దాన్ని చూసి బాగుపడవచ్చు కదా అంటారు. కానీ మంచి కంటే చెడు ఎక్కువ ఆకర్షిస్తుందండి. మంచి పట్ల ఆకర్షితులు అవడానికి చాలా సమయం తీసుకుంటుంది, అదే చెడు పట్ల చాలా తొందరగా ఆకర్షితులు అవుతారు. కానీ ఆ వయసు ఎలాంటిదంటే చాలా డేంజరస్ వయసు అన్నమాట. చెడే ఎక్కువ ఆకర్షిస్తుంది వాళ్ళకి. సో ఇప్పుడు సినిమాల మీద, యువత మీద వాటి ప్రభావం లేదు అని సినిమా వాళ్ళు చెప్పింది నిజమే అయితే, ఇప్పుడు మన కళ్ళెదురుగా జరుగుతున్న సంఘటనలండి. వాళ్ళకి ఏమి అవగాహన ఉందని మెజారిటీ కూడా రాలేదు, 18 సంవత్సరాలు నిండలేదు, ఇంటర్మీడియట్ లెవెల్లోనే 10th క్లాస్లోనో ప్రేమించి తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా ఏ విధంగా పారిపోతున్నారు. ఎవరు చెప్పారని వాళ్ళు తల్లిదండ్రులు చెప్పారా పారిపోమని? కానీ ఆ వయసులో వాళ్ళకి జీవితం పట్ల అవగాహన వచ్చిందా? కొన్ని వాళ్ళ కాలేజీకి వెళ్తున్న గురువులు ఏమైనా చెప్పారా, మీరు ప్రేమించండి, లేచి వెళ్ళిపో, ఇంట్లో చెప్పకుండా లేచి వెళ్ళిపోండి అని ఎవరు చెప్పారు వాళ్ళకి? సో ఎంత ఈ ప్రభావం అనేది చాలా దారుణంగా ఉందండి. భగవద్గీత అంటే అదెందుకు అని, జీవితానికి సంబంధించింది, జీవితం ఎలా జీవించాలో నేర్పే అత్యుత్తమైన గ్రంథం భగవద్గీత అని భగవద్గీత వైపు వస్తారండి. ఎందుకంటే ఆ వయసులో వాళ్ళకి ఆ వివేచన కానీ ఆ జ్ఞానం లేదు వాళ్ళకి. సో అందుకని సినిమాలకే వెళ్తారు. సినిమాల్లోకి వెళ్ళి ప్రేమ జీవితంలో ఒక భాగమే కానీ ప్రేమే జీవితం కాదు అని తెలుసుకునే వయసులో కాదు కాబట్టి హీరో ఏది చేస్తాడో, హీరోయిన్ ఏది చేస్తాడో అదే నిజం అనుకుంటారు. సో వాళ్ళ మైండ్లో ఏ విధంగా ఉండిపోతుందంటే, నేను అమ్మాయిని ఏ విధంగా సాధించుకోవడమే నా జీవిత లక్ష్యం అని, విద్యాలయానికి కాలేజీకి ఏ పర్పస్తో వెళ్తున్నాడో, తల్లిదండ్రులు ఏ ఉద్దేశంతో పంపిస్తున్నారో అవన్నీ మర్చిపోయి అమ్మాయిని ఎట్లా లవ్ చేయాలి, ఎట్లా ట్రాప్ చేయాలి అనే దాని మీదే ఫోకస్ చేసి హీరో ఏ పని చేస్తున్నాడో అదే నిజం అనుకుంటున్నాడు. నిజంగా సినిమాల మీద ఇప్పుడు ఈ ప్రభావమే లేకపోతే యువత మీద ఈ యాసిడ్ దాడులు ఎలా జరుగుతున్నాయండి? ఒకసారి రామకృష్ణ మఠకి వెళ్ళినప్పుడు వై డు యు ఫాల్ ఇన్ లవ్, రైజ్ ఇన్ లవ్ అన్నాడు. సినిమాలో ఏ విధంగా చూపిస్తున్నారంటే, మనసి బలహీనతల్ని, ఆ వయసులో ఉండే బలహీనతలను ఆధారం చేసుకుంటున్నారండి. ప్రేమలో పడడం ద్వారా జీవితంలో ఎలా పైకి రావచ్చు అని చూపించవచ్చు కదా. తల్లిదండ్రులను ఎలా విధంగా ఎదిరించి ఏ విధంగా పెళ్లి చేసుకోవాలి అనే చూపిస్తున్నారు తప్ప పెళ్లి తర్వాత జీవితంలో ఏ విధంగా ఎదగాలనే చూపించట్లేదు. ఇఫ్ రైజ్ ఇన్ లవ్ అనేది ఇంపార్టెంట్. సపోజ్ జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి రిలేషన్షిప్ నీ జీవితానికి సినిమాలో చూపించవచ్చు కదా. చాలా మంచి సినిమాలు మనం ఆదరిస్తున్నామండి. వాళ్ళు వ్యాపారాత్మక ధోరణిలో వెళ్ళి నేను పెట్టిన ప్రతి రూపాయి ఎట్లా రాబట్టుకోవాలని బలహీనతల మీదే ఫోకస్ చేస్తున్నారు తప్ప మంచి సినిమాలను కూడా ఆదరిస్తారండి జనం. ఉదాహరణకి ఇంకొక విషయం చెప్తారు, దానివల్ల మేము చెప్పిన వాళ్ళు చెడిపోవట్లేదు, వాళ్ళ సమాజమే అలా ఉంది, సమాజాన్ని మేము రిఫ్లెక్ట్ చేస్తున్నాం. సో దీనికి ఒక ఆన్సర్ చెప్తాను. ఆ ప్రలోభాలు మైండ్ ఎలాంటిదని, ఆ యువత ఎలా ఉంటుందంటే, ఒకసారి రామకృష్ణ మఠంలో వెళ్ళినప్పుడు పర్సనల్ డెవలప్మెంట్ క్లాస్ లో మైండ్ కి ఇంగ్లీష్ లో డెఫినేషన్ లేదు కానీ సంస్కృతంలో ఈ విధంగా నిర్వచించారని చెప్పారు. మైండ్ అంటే మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం. ఈ బుద్ధి అనేది మిగతా మూడుని కంట్రోల్ చేయాలండి. బుద్ధి చెడు ఏంటి అని తెలుసుకున్నప్పుడు వాళ్ళ మీద ఆ ప్రభావం చూపించకపోవచ్చు కానీ ఈ వివేచన శక్తి, ఈ మానసిక పరిపక్వత లేనప్పుడు వాళ్ళ మీద చెడు ప్రభావం ఎక్కువ ఉంటుంది. నిజంగా ఆ వచ్చినప్పుడు సినిమాల ప్రభావం చూపించడానికి నమ్మొచ్చు కానీ ఆ వయసులో వాళ్ళకి అదే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. సో ఉదాహరణకి మంచి సినిమాలు ఆదరించడం లేదంటే ఆ నలుగురు నాకు సినిమా వచ్చింది. ఆ నలుగురిలో సమాజం పట్ల, ఫ్యామిలీ పట్ల ఎలా ఉండేదని చాలా
సమర్థవంతంగా చూపించాడు. సమాజం పట్ల విలువలతో ఏ విధంగా చూపించాలో చూపించాడు. ఒకసారి కొడుకు చెడుతాడు, నేను లంచం ఇవ్వాలి, నాకు ఎస్ఐ పోస్ట్కి లంచం ఇవ్వాలి అంటే, నా కుటుంబం ద్వారా సమాజంలో నువ్వు లంచం ఇస్తే మళ్ళీ లంచం డబ్బులు సంపాదించుకోవడం కోసం మళ్ళీ నువ్వు లంచగొట్టి తయారవుతావు, నీ వ్యక్తిగతంగా నీ టాలెంట్ ఉపయోగించిన ఉద్యోగం సంపాదించుకో అని చెప్పడం ద్వారా తల్లిదండ్రులు ఏ విధంగా పిల్లలు పెంచాలో చూపించాడు. చివరికి సమాజానికి ఇంపార్టెన్స్ ఇస్తాడు. తర్వాత ఫ్యామిలీ మెంబర్ నెగ్లెక్ట్ చేసిన ఆయన తీసుకెళ్ళడానికి ఆ నలుగురు అనే సక్సెస్ఫుల్ సినిమా తీశాడు. అది మనం ఆదరించాం. తర్వాత ఆకాశం అంతా సినిమా వచ్చింది. తండ్రి కూతురి పట్ల ఏ విధంగా ప్రేమానురాగాలు ప్రదర్శిస్తాడో చూపించాడు. ఎట్లా తపన ఉంటుందో కూతురి భవిష్యత్తు పట్ల ఏ విధంగా ఉంటుందో ఆయన దృక్పథం చూపించాడు. సో చిన్నగా మిగతా సినిమాలు ఏం చూపిస్తారంటే ఆ తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలనుకుంటాడు. ఆయన వేరే కమ్యూనిటీకి సంబంధించిన వేరే మతానికి సంబంధించిన ఆయన కూడా చూపిస్తే ఆయన ఫ్రెండ్ అంటాడు, ఆ సినిమాలు ఎంత సమర్థవంతంగా చెప్పారంటే, ఈ విషయం ఆ సినిమా చూసిన నాకు కూడా తెలీదు, ఆ సిక్కు కమ్యూనిటీలో నువ్వు ఎందుకు వ్యతిరేకిస్తున్నావు, ఆ సిక్కు కమ్యూనిటీలో ప్రతి మతంలో ఒక భిక్షగాడు అంటూ ఉంటాడు, కానీ ఈ కమ్యూనిటీలో భిక్షగాడు అయ్యాడు లేడు, అంతమంది అటువంటి మతం వాళ్ళది ఎందుకు వ్యతిరేకిస్తున్నావు అంటాడు. సో అక్కడ ఎట్లా కన్విన్స్ చేయాలో అప్పుడు కన్విన్స్ అవుతాడు. అంటే అక్కడ ఏంటంటే ఆ సినిమాలు ఎంత బలంగా చెప్పారంటే, నా కూతురు భవిష్యత్తు బాగుంటుందంటే ఎంకరేజ్ చేస్తారు అన్నదాన్ని బలంగా చూపించారు. సో అటువంటి సినిమాలు వచ్చినప్పుడు ఆదరిస్తారని మనం నిరూపిస్తున్నామండి. నువ్వే కానీ, అపరిచితుడు కానీ, శంకర్ మాస్ని కూడా సమర్థవంతంగా ఎలా చూపించాలో చూపించినప్పుడు సినిమాలు ఆదరిస్తారండి. కానీ వీళ్ళు ఏమంటుంటారంటే, మేము తీసే సినిమాలు మీరు ఆదరించలేకపోవడం వల్లే మేము తీయాల్సి వస్తుంది అంటున్నారు. కానీ మంచి సినిమాలు కూడా ఆదరిస్తారు. సో మన వంతు ప్రయత్నంగా మనం ఏం చేయాలంటే, మంచి సినిమాలు ఆదరించాలంటే చెడు సినిమాలు మనం ఏం చేయడము, మనం వంతు ప్రయత్నంగా మనం చేయాలి. ఇప్పుడు ఆకాశం అంతా కానీ, తర్వాత ఆనలుగురు కానీ, నువ్వే సో కొన్ని చాలా మంచి సినిమాలు, సందేశాత్మక సినిమాలు, సమాజానికి ఉపయోగపడే సినిమాలు, యువత ఏ విధంగా జీవితంలో అభివృద్ధి చెందాలి సినిమాలు చాలా వస్తున్నాయి. మన వంతు ప్రయత్నంగా ఆ సినిమాలను ప్రోత్సహించడం ద్వారా అటువంటి సినిమాలు ఎక్కువ వచ్చేలా చేసుకుంటే యువత వాళ్ళు చూసే దానిలో దాన్ని నమ్మి వాళ్ళ జీవితాన్ని బాగుపరుచుకుంటారు. మన వంతు ప్రయత్నంగా మనం మంచి సినిమాలను ఎంకరేజ్ చేయాలని మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తూ